హాయ్ అండి అందరికీ. ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే షాపింగ్ మాల్స్ థియేటర్స్కే వెళ్ళాలా? ఇంట్లోనే ఉండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఏ వయసు వాళ్ళకైనా ఎనీ టైమ్ స్నాక్లా చక్కగా ఉంటుంది. ఇక మొదలు పెడదామా మరి? ముందుగా బంగాళాదుంపలు 1 కేజీ వరకు తీసుకోండి. బంగాళాదుంపలు ఈ సైజులో ఉంటే ముక్కలు పొడవుగా వస్తాయి, తినడానికి బాగా ఉంటుంది. బంగాళాదుంప పైన ఉన్నటువంటి పొట్టుని ఒక్కొక్కటిగా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసుకున్న బంగాళాదుంపల్ని చూపించిన విధంగా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఒకే సైజులో ఎంత చక్కగా కట్ చేసుకున్నామో. ఫ్రై చేసుకున్నటువంటి ముక్కలను నీళ్ళలో ఒక 10 నిమిషాలు ఉంచడం వల్ల అందులో ఉన్న స్టార్చ్ అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుంది. స్టవ్ పైన ఒక బౌల్లో సగానికి పైగా వాటర్ని వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక కట్ చేసిన ముక్కలను అందులో వేసుకోవాలి. ఒక 5 నుంచి 8 నిమిషాలు ముక్కలను ఉడికించుకొని ఉడికిన ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్లేట్లో తీసుకున్నటువంటి ముక్కలన్నిటిని ఒక 15 నిమిషాలు చల్లార్చుకోవాలి. ప్యాన్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చల్లారినటువంటి బంగాళాదుంప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి. బంగాళాదుంప ముక్కలను కలుపుకోవడం వలన అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. చూసారా, అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రై చేసుకున్న వాటిలో రుచికి సరిపడా ఉప్పు, కారం, నేనైతే కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఉప్పు, కారం ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. చూసారా, మనకు కావాల్సినటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఫుడ్ ఛానల్ని ఫాలో చేయండి.